హలో గైస్, మాస్ జాతర మూవీ రివ్యూ. మూవీ ఎలా అనిపించిందంటే పక్కా బీసీ సెంటర్స్ మాస్ ఫెస్ట్ మూవీ అనిపించింది నాకైతే. రవితేజ గారి ఫ్యాన్స్ కి కానీ బీసీ సెంటర్స్ లో ఉండే మాస్ ఆడియన్స్ కి కానీ సినిమా బీభత్సంగా నచ్చుతుంది. వాళ్ళకి సంబంధించిన ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. ఎస్పెషల్లీ తు మేరా లవర్ లవర్ అనే సాంగ్ లో అయితే శ్రీలీలను చూడటం కోసం అయితే యూత్ ఎగబడి ఎగబడి వెళ్తారు పక్కా. నాకు అది అనిపించింది. ఇక సినిమా విషయానికి వస్తే, స్టోరీ విషయానికి వస్తే, రెగ్యులర్ తెలుగు మాస్ మసాలా మూవీ. ఒక పోలీస్ ఆఫీసర్ కి ఒక విలన్ కి మధ్య జరిగే చిన్న కాన్ఫ్లిక్ట్ మూవీ. ఆ స్టోరీని ఎక్కడ కొత్తగా తీసుకెళ్లలేదు, ఎక్కడ డీవియేట్ చేసి తీసుకెళ్లలేదు. ఏదో చూపించబోతున్నాడు అన్న కాన్సెప్ట్ కూడా రానియకుండా డైరెక్టర్ పక్కా తెలుగు కమర్షియల్ మూవీ తీశాడు. రవితేజ గారి 75th మూవీ కాబట్టి కొంచెం మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఇద్దామని తీసాడు ఏమో తెలియదు, కానీ రెగ్యులర్ గానే తీశాడు. సో కొన్ని చోట్ల పేలవంగా అనిపిస్తుంది, కొన్ని చోట్ల కామెడీ బాగానే వర్కౌట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎన్ టైటిల్స్ లో వచ్చే కామెడీ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ప్రొడక్టబుల్ ఇంటర్వెల్ సీనే ఉంటది. క్లైమాక్స్ లో వస్తే మాస్ జాతర సీన్ ఓకే ఓకే అనిపిస్తుంది. సో నార్మల్ జనరల్ ఆడియన్స్ కి అయితే వన్ టైం వాచబులే. కానీ మాస్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి, మాస్ సెంటర్స్ లో ఉండే, డీసీ సెంటర్స్ లో ఉండే ఫ్యాన్స్ కి అయితే సినిమా ఫెస్ట్ అనిపించింది. ఆ సాంగ్ గానీ, సాంగ్ లో ఎనర్జీ గానీ, శ్రీలీల గ్లామరస్ రోల్ గానీ, లేకపోతే క్లైమాక్స్ లో ఉన్న ఫైట్ గానీ, కొన్ని ఫైట్ సీన్స్ గానీ, ఇది ఖచ్చితంగా మాస్ సెంటర్ మూవీ కాబట్టి రెగ్యులర్ ఆడియన్స్ కి అయితే ఓకే అనిపిస్తుంది, వన్ టైం చూడాలనిపిస్తుంది. మాస్ జనానికి అయితే మటుకి ఫెస్ట్ గా అనిపిస్తుంది. ఇంకా శ్రీలీల విషయానికి వస్తే, శ్రీలీల ఆ సాంగ్ విషయాల్లో కొంచెం బాగానే అనిపించింది, కానీ ఆ స్లాంగ్ విషయంలోనూ తన క్యారెక్టర్ విషయంలోనూ నాకెందుకో తన సెట్టే కాలేదనిపించింది. గ్లామరస్ రోల్స్ కి అయితే చాలా బాగా సాంగ్, అంటే గ్లామరస్ ఇన్ ఆ సాంగ్స్ వాటికైతే చాలా బాగా చేస్తుంది, కానీ స్టోరీ పరంగా ఏదన్నా క్యారెక్టర్ ఇస్తే నాకెందుకో సెట్ అవ్వలేదు అనిపించింది. ఆ స్లాంగ్ అయితే మరీ ఓవర్ అనిపించింది నాకైతే. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ లో తన స్లాంగ్ అయితే అరే ఏంట్రా మరీ ఓవర్ గా అనిపిస్తుంది అన్న ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. ఇక ఈ షాకింగ్ విషయం ఏంటంటే, సినిమాలో విలన్ గా చేసిన నవీన్ చంద్ర బాబోయ్ అల్లాడిచ్చి వదిలిపెట్టాడు. యాక్టింగ్ అయితే చించి వదిలిపెట్టాడు. నాకు చాలా సార్లు అనిపించింది అరవింద్ సమేతలో తను చేసిన విలన్ రోల్ చాలా ఇంటెన్స్ గా ఉంటది. అరే ఇలాంటి క్యారెక్టర్లు తనకి ఎందుకు పడలేదని చాలా సార్లు నాకు అనిపించింది, కానీ ఈ సినిమాలో తనకు వచ్చిన అవకాశాన్ని నవీన్ చంద్ర భయంకరంగా యూజ్ చేసుకున్నాడు. సినిమా పరంగా పెద్ద గొప్పగా ఉండదు, రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ మూవీ. కాకపోతే రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ మూవీ నచ్చేవాళ్ళు, దానిలో కూడా కొంచెం లోసు, మాక్సిమం లోస్ ఉంటాయి, కొన్ని హైస్ ఉంటాయి. హై ఇన్ సెన్స్ బేబత్సంగా కాదులే, కానీ ఆ కమర్షియల్ తగ్గట్టుగా భీమ్స్ సీరియల్ ఇచ్చిన మ్యూజిక్ కి ఆ సీన్స్ ఎలివేట్ అవ్వడం వల్ల బాగుంది అనిపిస్తుంది. సో రెగ్యులర్ గా సినిమాలు చూసే వాళ్ళకైతే జస్ట్ టైం పాస్ మూవీ. మాస్ ఫ్యాన్స్ కి అయితే బేబత్సమైన ఫెస్ట్, రవిజయ్ గారి ఫ్యాన్స్ కి అయితే సూపర్ అనిపిస్తుంది.